బాయ్ పుష్ప సినిమా చూసారా? చూసానండి. ఎలా ఉంది సినిమా? మూవీ అయితే యాక్చువల్లీ చెప్పాలంటే మూవీ వన్ థింగ్ సుకుమార్ డైరెక్టర్ కుమార్ గారు ఈజ్ నెక్స్ట్ లెవెల్లో తీశారు మూవీ. నెక్స్ట్ లెవెల్లో. ఎంట్రన్స్ ఎలా ఉంది? హీరో ఎంట్రన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అంటే జాతర సీన్ చాలా అదిరిపోయిందంట. దాన్ని చూస్తే ఎలా ఉన్నాయి? గూస్ బంప్స్ ఏమైనా వచ్చినాయి లేదా? యాక్చువల్ అంటే గూస్ బంప్స్ రావు మనకి లోకల్ వాళ్ళకి, బయట వాళ్ళకైతే వస్తాయి గూస్ బంప్స్. ఎందుకంటే ఎనీ టైమ్ డైలీ మనకే వస్తాయి గూస్ బంప్స్ లోకల్ వాళ్ళకి. మూవీ చూసిన వాళ్ళకి వస్తాయి. అవును, యాక్చువల్లీ చూసాము గూస్ బంప్స్ రావాలి. కాకపోతే ఏంటంటే వి థింక్ దట్ లోకల్ కంటే నాన్ లోకల్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి గూస్ బంప్స్, బికాస్ వీ డైలీ రొటీన్ దట్ వన్. సో దట్స్ వై వీ డి నాట్ గెట్ ఎనీ గూస్ బంప్. సినిమా అంటే అంచనాలు బాగా పెరిగినాయి కదా, సినిమా చూసారు కదా, అసలు ఇప్పుడు ఆ అంచనాలను రీచ్ అయ్యేలా ఉందా సినిమా? 100% నాకు తెలిసి బెనిఫిషియల్లోనే నాకు తెలిసి ఒక 600 CR ఐ థింక్ సో దట్ ఓన్లీ వన్ డే 600 పాన్ ఇండియా మూవీ కాబట్టి తెలుసు ఒక 600 CRs దే విల్ ఎర్న్ ఓన్లీ ఫ్రమ్ బెనిఫిట్ షో. టికెట్లు నెక్స్ట్ వీ విల్ కమింగ్ టు 1 week. After 1 week it will carry on I think so that it will cross Kalki. టికెట్ల రేట్లు పెంచారు, ఎవరు రారనుకున్నారా? అన్ని హౌస్ఫుల్ థియేటర్లు అయిపోయినట్టున్నాయి. అవన్నీ మైండేటరీ కాదండి. యాక్చువల్లీ ఏంటంటే లోకల్ పీపుల్ ఆల్సో దే విల్ నాట్ గెట్ వాట్ వి సే దట్ దెర్ ఇస్ నాట్ మ్యాటర్ ఆఫ్ 1000 rupees or 2000 rupees. Anybody spend, that is not a big issue in ticket rates. I think that. ఓకే, ఓవరాల్గా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఏమంటారు సినిమా? ఐ థింక్ దట్ ఇట్ ఈస్ ఐకానిక్ బస్టర్. ఓకే, థ్యాంక్ యూ. సినిమా చూసినప్పుడు కిందికి వచ్చి బీర్ తాగినా ఏం అర్థం కాలే, మళ్ళీ పోయి చూసి వచ్చి ఒక బీర్ తాగొచ్చి మళ్ళీ చెప్తా. ఇప్పుడు చేయండి అంతే. వీడియో ఒకసారి వేసుకోండి. వద్దా? ఓకే, థ్యాంక్ యూ. హలో, ఎక్కడ సినిమా ఎలా ఉందనుకుంటున్నారు? సినిమా సూపర్ సార్. సూపరా? ఎంట్రన్స్ ఎలా ఉంది? ఇండెక్స్ బాగుంది, ఎండింగ్ మాత్రం జర అంతే స్లో ఉంది సినిమా. 3.5 గంటలు కాబట్టి అలా ఉంటుంది సార్. ఇంటర్వెల్ ఎలా ఉంది? ఎందుకు టెల్లే సార్. ఫస్ట్ పుష్ప ఉందా సార్, తన ఎంట్రీ ఈ క్యాబేజ్ తీసుకొచ్చా సార్. ఆడ పుష్ప ఎట్లా చేసిండు, ఏం చేసిండు అనే మాటలు ఉన్నా సార్. అది పుష్ప అది వేసా సార్. వేసిన తర్వాత మన గంజాయి ఉండదా, వేసిన తర్వాత అది పుష్ప తీసి బండి తీసుకురా బండి, అప్పటిదాకా బాగుంది సార్. ఫస్ట్ సెకండ్లో మాత్రం పుష్ప బండ్లు వేయరు. నేను చూస్తే పులి చూడాలి, నా కళ్ళు చూస్తే పులి రావాలి అని చెప్తాను సార్. అంటే క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ సార్ ఒక్క సూపర్ డే సార్, ఒకటి డే సార్. అని కళ్ళు బాగోదు సార్. హైలైట్ సీన్ అంటే ఏం చెప్తారు? హైలైట్ సార్ దెబ్బలు పడతా బాగానే పాట ఉంది సార్, అది పెట్టద్దు పాట. అది పాట పెట్టద్దు ఉందే సార్. ఎవరికన్నా బాధ అనిపిస్తుంది. ఎడి సినిమా చూడదు. ఎక్స్పోజింగ్ ఇదే సార్, చాలా ఎక్స్పోజింగ్ సార్. ఏడు దాకా అది పాటలు పట్టదు. ఏం చూసినా నువ్వు పుష్పలాగా చేయాలి సార్. కట్టలేదు సార్. అది చెప్తే మాటలు. థియేటర్లో జనరల్ రెస్పాన్స్ ఎలా ఉంది? సాంగ్స్కి ఫైట్స్కి ఎలా ఉన్నారు? సాంగ్స్ మాట చెప్పాలి సార్. సాంగ్ చెప్తున్నా. దెబ్బలు పడతా బాగున్న పాట ఉంది సార్, విజిల్ కొడతాడు అంతే తప్ప ఏం లేదు సార్. సినిమా లేదు సార్. ఒక్క తరీకా లేడీస్ పడాలి సార్, ఫ్యామిలీ పడాలి సినిమా. మనం వస్తాం సార్, ఫ్యామిలీతో వస్తాం, చూసుకోవాలి, చేయాలి. ఇది ఇంటర్వ్యూ, మాది ఇది సంసారం అని చెప్పాను. అది ఒక్కటే దెబ్బలు పడితే బాగా సినిమా పడింది సార్. అది బేకార్ సార్. ఏం సార్ పుష్ప చూసారా? చూసా. ఎలా ఉంది సార్ సినిమా? సూపర్ సార్. ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ కానీ సూపర్. ఈ సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. మేము చెప్పిన మాట కోసం సార్ సూపర్ సార్, సూపర్ హిట్, సూపర్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.